Hello everyone, welcome back to our channel. This is Ramesh Pasureti. I'm a financial planner. I'm AMFI certified as well as IRDA certified. సో ఈరోజు ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి చాలామందికి. సో ఈ డౌట్స్ క్లియర్ చేసుకుంటే వాళ్ళకి క్లెయిమ్స్ ఈజీగా వస్తాయి కాబట్టి ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలామంది 5 lakhs బిలో తీసుకునే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికైతే ఇమీడియట్గా 5 lakhs మినిమం అప్గ్రేడ్ చేయండి. ఎందుకంటే 5 lakhs బిలో ఉంటే చాలా కంపెనీస్ రూమ్ రెంట్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే మీకు 3 lakhs ఇన్సూరెన్స్ ఉంటే 1% అంటే 3,000 మీకు పర్ డే పే చేస్తారు. కానీ ఇవాళ యశోద, కిమ్స్ ఇలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్లో పర్ డే డబల్ షేరింగ్ రూమ్ కావాలన్నా కూడా 7,000-8,000 అవుతుంది. అదే సింగిల్ రూమ్ కావాలంటే 8,000-9,000 రూపీస్, లేదంటే 15,000 వరకు కూడా ఉంది. ఇంకా సూట్ రూమ్ కావాలంటే 20,000 రూపీస్ కూడా ఉంది. సో ఇలాంటి లిమిట్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. సో పేషెంట్తో పాటు ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా కంఫర్టబుల్గా చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా కంఫర్టబుల్గా ఉండాలంటే మంచి పాలసీ తీసుకోవాలి. అంటే మినిమం 5 lakhs పాలసీ తీసుకుంటేనే మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో అందుకని ఇందులో ఫస్ట్ థింగ్ ఏంటంటే 5 lakhs మినిమం కవరేజ్, 10 lakhs సజెస్టెడ్ కవరేజ్ ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇలా ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ మీకు 3 lakhs ఉంటే దాన్ని 5 lakhs ఇంక్రీజ్ చేయొచ్చు, లేదా 10 lakhs ఇంక్రీజ్ చేయొచ్చు. దాన్ని రెన్యువల్లో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. దాన్ని మైగ్రేషన్ అంటారు. సో ఎవ్రీ రెన్యువల్లో ఇంక్రీజ్ చేసుకోవడానికి మైగ్రేషన్ అంటారు. సో ఈ మైగ్రేషన్ ఒకటి మీరు కంపల్సరీగా యూజ్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి మీకు రెన్యువల్ డేట్ దూరంగా ఉందనుకుంటే మీరు టాపప్ పాలసీ తీసుకోవచ్చు. టాపప్ పాలసీ వచ్చేసి మీకు 3 lakhs ఉంటే పాలసీలో 3 lakh డిడక్టబుల్, 10 lakhs, 15 lakhs అలాగా చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఇవి కూడా తక్కువ ప్రీమియంలో మీకు 4,000 to 5,000 రూపీస్ ప్రీమియంలో టాపప్ పాలసీస్ దొరుకుతాయి. అది కూడా మంచి కంపెనీలు. అంటే నేను ఏ కంపెనీ సజెస్ట్ చేయట్లేదు, కానీ మంచి నెంబర్ 1 కంపెనీస్ వచ్చి హెచ్డిఎఫ్సి, టాటా, ఐసిఐసిఐ ఇలాంటి వాటిలో తీసుకోవడం బెటరు. ఎందుకంటే ఇవి హైలీ రెప్యుటేటెడ్ కంపెనీస్. ఇలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి. సో వీటిలో తీసుకోవడం వల్ల మీరు మంచి ప్లాన్ మీకు మంచి ప్లాన్ అందితేనే రేపు ఫ్యూచర్లో మీ క్లైమ్స్ బాగా వస్తాయి. కాబట్టి ఇది ఒకటి కన్సిడర్ చేయండి. మూడోది వచ్చేసి పోర్టబిలిటీ. అంటే పోర్టబిలిటీ అంటే ఇప్పుడు మీరున్న కంపెనీ చిన్న కంపెనీ అయితే, లేకపోతే సో ఇలా రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉండే కంపెనీ, లేకపోతే బెనిఫిట్స్ తక్కువ ఉండేవి, నో క్లెయిమ్ బోనస్ తక్కువ లేని, లేదంటే నో క్లెయిమ్ బోనస్ తక్కువ ఉండేవి, తర్వాత క్యాష్లెస్ ఫెసిలిటీ లేనివి, ఇలాంటి చాలా పాలసీస్ ఉంటాయి. ఇలాంటి రెస్ట్రిక్షన్ ఉన్న పాలసీలన్నీ మీరు పోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని పోర్టబిలిటీ అంటారు. ఈ పోర్టబిలిటీలో ఏమవుతుందంటే మీకు ఇప్పుడు దాకా ఉన్న ఎక్స్పీరియన్స్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయబడుతుంది. అలాగే సో మీకు ఈ వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ వేవ్ ఆఫ్ చేయబడతాయి. కొత్త పాలసీలో ఈ వెయిటింగ్ పీరియడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. మీకు డే 1 నుంచి కవరేజ్ వస్తుంది. ఈ పోర్టబిలిటీని యూజ్ చేసుకోవడం ద్వారా మీరు ఈ టాప్ కంపెనీస్కి మారాలి. ఎందుకంటే ఫ్యూచర్ అంతా హెల్త్ ఇన్సూరెన్స్ క్లైమ్స్ మీద ఆధారపడి ఉంది కాబట్టి. సో ఇప్పుడైతే చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. రేపు ఏమైనా క్లైమ్స్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది కాబట్టి వెల్ రెప్యుటేటెడ్ కంపెనీ ఈ టాప్ 3 కంపెనీస్లో ఉండడమే బెటర్ అని నా ఉద్దేశం. సో ఇందులో ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. మీరు లేదు ఒక చిన్న కంపెనీ, లేకపోతే క్లైమ్స్ తక్కువ ఇచ్చే కంపెనీస్, రిస్ట్రిక్షన్స్ ఉన్న కంపెనీలు, 50% క్లైమ్స్ ఇచ్చే కంపెనీలు, ఇలాంటి వేటిలో ఉంటే వెంటనే బయటకు వచ్చేయడానికి ట్రై చేయండి. ఈ పోర్టబిలిటీ అనేది రెన్యువల్ ముందు 1 month నుంచి కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్లో ఇది ఫస్ట్ వీడియో. ఇది ఒక సిరీస్లా చేయబోతున్నాం. ఇందులో ఉండే బెనిఫిట్స్ అని చెప్పబోతున్నాం. సో రానున్న వీడియోస్లో మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ.